కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ముడా స్కామ్ నుంచి రిలీఫ్ దక్కించుకోగా ఇప్పుడు మరో వివాదం ఆయన మెడకు చుట్టుకుంది. ఆయన అధికారిక నివాసాన్ని శీష్ మహల్ తరహాలో పునరుద్దరించడానికి పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రజా పనుల విభాగం 2.6 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెబుతూ మరోవైపు అధికారులు అనవసర ఖర్చులు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సీఎం అధికారిక భవనం పునరుద్దరణలో భాగంగా 1.7 కోట్లను హెల్పర్ రూమ్లు, ఇతర నిర్మాణాలకు కేటాయించగా 89 లక్షలను ఎలక్ట్రికల్ అప్గ్రేడ్, ఎయిర్ కండిషనింగ్ మొదలైన సదుపాయాల కోసం వినియోగించినట్లు ఆర్థిక శాఖ నుంచి నివేదికలు వెలువడ్డాయి. దీంతో ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7 స్టార్ రిసార్ట్గా మార్చుకున్నారు అని విమర్శిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ రిత్విక్ నాయుడు తెలుసుకుందాం. రిత్విక్, నీలిమ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయన నివాసం, అధికారిక నివాసం, సీఎం అధికారిక నివాసం కావేరిని అభివృద్ధి పరిచేందుకు ఎలక్ట్రికల్ వర్కులు కానీ ఇతర అధునాతన వసతుల కల్పన కోసం 2.6 కోట్ల కేటాయించారనేది ఇప్పుడు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓవైపు సంక్షేమ పథకాలతో అమలు చేయడానికి సరిపోవట్లేదంటూ, ఖజానా సరిపోవట్లేదంటూ అన్ని రకాలుగా కూడా ఇటు విద్యుత్ ఛార్జీలు కానీ, నీటి ఛార్జీలు కానీ, బస్సు ఛార్జీలు కానీ, ఇట్లా అన్ని ఛార్జీలు కూడా పెంచుతూ వస్తూ ఖజానాను నింపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసానికి 7 స్టార్ 5 స్టార్ తరహాలో అభివృద్ధి పరిచేందుకు 2.6 కోట్లను ఖర్చు పెట్టారని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు అయితే ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇటీవల ముడా స్కామ్ లో ఆయన గత కొన్ని నెలలుగా కూడా ముడా స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ ముడా సంబంధించి 14 ఇంటి స్థలాల కేటాయింపు విషయంలో ఆయన వివాదాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటీవల లోకాయుక్త ఆయన ప్రమేయం ఏమి లేదంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతలోనే మరో వివాదం కూడా ఆయనకు చుట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతిపక్షాలు అయితే ఇక్కడ తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.